ఇది చూసారా ఎలా చచ్చిపోయిందో పాపము. బయటకొచ్చి కొట్టుకొచ్చేసింది. ఎంత పెద్ద చేప కదా! ఆ ముళ్ళు చూడండి, ముళ్ళు గుచ్చిందనుకో ఇంకా అంతే. మొత్తం సముద్రం ఒడ్డు మొత్తం తాబేలు చనిపోయాయని. చూడండి ఇక్కడ 2 చచ్చిపోయాయి. అక్క ఆ చివర మొత్తం తాబేలు చచ్చిపోయాయి. మీకు ఒక తాబేలు చూపించాను కదా ఇందాకలే, ఇక్కడైతే ఒక తాబేలు చనిపోయింది చూడండి. అదేమో నాది కదా. హాయ్ గాయ్స్, మనం ఈరోజు అయితే బీచ్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఫ్రెండ్స్తో. ఓకేనా, ఇది ఇప్పుడు ముగ్గురిని లాగబోతుంది అనమాట. సో మనం చెప్పులు వేసేద్దాం. బండి అయితే ముందు తుడుచుకోవాలి బాగా. అద్దాలు మెయిన్. అదే బాగున్నావా? తాళం అయితే పెట్టి తిప్పేయడమే. సో ఇంకా మన ఫ్రెండ్స్ దగ్గర కలుద్దాం. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి నాగావళి ఏర్ దగ్గర ఉన్నాం అనమాట. అంటే నది. ఇది వచ్చేసరికి కొమనాపల్లి బ్రిడ్జ్ అంటారు. చూసుకోండి ఎంత పెద్దగా ఉందో బ్రిడ్జ్. ఎందుకంటే ఏరు కదా, చాలా పెద్ద ఏరు. ఇప్పుడు అయితే వాటర్ అయితే ఇంకా వదలలేదు. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, వాటర్ అయితే ఇంకా వదలలేదు. ఇంకొక 2 daysలో పుష్కరాలు ఉన్నాయన్నమాట. లైక్ శివరాత్రికి స్నానాలు అంటారు ఇక్కడ కొమనాపల్లి. ఇది బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ లోపలికి వెళ్తే చూపిస్తాను చూడండి. ఈ లోపలికి వెళ్తే అక్కడ శ్రీముఖలింగం అని చెప్పి ఒక టెంపుల్ ఉంటది. చాలా పురాతనమైన టెంపుల్. బ్రిడ్జ్ దాటిన తర్వాత అది ఏ ఊరు, అది నరసనపేట వెళ్ళాలన్నమాట. నరసనపేట నుంచి అదనమాట, నరసనపేట నుంచి కళింగపట్నం బీచ్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఈ కొమనాపల్లి బ్రిడ్జ్ దాటేద్దాం. ఈ బ్రిడ్జ్ దాటేసిన తర్వాత అటువైపు వెళ్ళాలి, కొమనాపల్లి కళింగపట్నం బీచ్కి నరసనపేట నుంచి వెళ్ళాలన్నమాట. సో అది మ్యాటర్. ఇప్పుడైతే అక్కడ కలుద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం కొత్తరే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ అనుకుంటాను బీచ్ దగ్గరికి వచ్చాం. మావాడేమో వాటర్ బాటిల్ తీసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్ వ్యూ చూపిస్తాను మీకు. ఎంజాయ్. మొత్తానికి బీచ్కి అయితే అందుకున్నాం. ఒరే అది ఉద్ర గుచ్చింది అంతే, మామూలుగా ఉండదు. సో గైస్, మొత్తానికి బీచ్కి వచ్చాం. ఇవన్నీ చూసారా ఎంత దారుణంగా ఉన్నాయో. ఇవి గుచ్చాయి అనుకోండి ఇంకా అంతే. ఇంకా సౌండ్ అయితే భలే ఉంది. వెనక పడవ ఉంది, ఆ పడవ మొత్తం ఓడిపోయింది అనమాట. వెనక పడేసారు అక్కడ. సో ఏరియా చాలా డేంజర్. చాలా జరిగాయి అట ఇక్కడ. కత్తులతో పొడుచుకోవడం అలాంటివి అయ్యాయి అంట. వాళ్ళు ఎవరు లేనప్పుడే వచ్చాములేండి. సో మావాడు 2 వాటర్ బాటిల్ తెచ్చాడు. ఓ సారీ, ఫోకస్ నా వైపు ఉంది. ఓకే, మీకు ఇప్పుడైతే బీచ్ చూపించేస్తున్నాను. రెడీగా ఉండండి గాయ్స్. అదిగోండి బీచ్. అదేమో నాది కదా. గాయ్స్ మామూలుగా లేదు, కొంచెం గాలి వస్తుంది, నాయిస్ వస్తుంది, ఏమనుకోవద్దు. భలే ఉంది కదా. అబ్బాబ్బాబ్బాబ్బా, అలలు. శ్రీకాకుళం చివరిలో ఉన్నామన్నమాట మనం ఇప్పుడు. సౌండ్ అయితే మామూలుగా లేదు కదా. ఇంకా మీకు దగ్గర నుండి చూపిస్తాను, చాలా బాగుంటది. ఎవ్వరు ఉండరు అనమాట, మేము మాత్రమే ఉన్నాం. ఇదిగో ఈడొకడు, నేనొకడిని, వాడు ఇంకా రాలేదు, అక్కడ ఉన్నాడు. సో గాలి అయితే మామూలుగా వేయట్లేదు. మేము యాక్చువల్గా ఫోటోలు తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఫోటోలు గట్రా నీట్గా వస్తాయి అని చెప్పి ఇక్కడికి వచ్చాం. వీడేమో బ్యాగ్ మర్చిపోయాడు ఇంటికాడ, బట్టలు లేవు. బాబా ఏమన్నా అల్ల అక్కడ పెద్ద పెద్ద ఉన్నాయిరా గైస్. పీతలు ఉంటాయి కదా, పీతలు.
పీతలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఉన్నాయి అక్కడ పెద్దగా తిరుగుతున్నాయి. అవి మీకు తర్వాత చూపిస్తాను కానీ ఇక్కడైతే ఒక తాబేలు చనిపోయింది చూడండి. తాబేలు చనిపోయింది చూసారా, పాపం కదా. ఇంకొక ఫిష్ ఉంది ఇక్కడ, ముళ్ళు ముళ్ళులు ఉండి పొంగుతుంది చూసారా, అది దాన్ని పట్టుకుంటే పొంగుతుంది కదా, ఆ ఫిష్ ఉంది ఇక్కడ, అది భలే ఉంది. అది కూడా చచ్చిపోయిందిలేండి. బాహుబోయ్ చూసారా, మా వాళ్ళు పిలుస్తున్నారు, అది గట్టిగా అరుస్తున్నారు ఎందుకో, ఎందుకని చూస్తే మొత్తం తాబేలు చచ్చిపోయి అక్కడ. ఆ చివర మొత్తం తాబేలు చచ్చిపోయి, మీకు ఒక తాబేలు చూపించాను కదా ఇందాకలే, ఇంకా అక్కడ నుంచి అక్కడ వరకు తాబేలు చచ్చిపోయి, అన్ని తాబేలు చచ్చిపోయి, ఇంకా మొత్తం అటువైపు కూడా చాలా తాబేలు చచ్చిపోయి, మొత్తం ఆ ఒడ్డు అంటే మొత్తం ఆ ఒడ్డు మొత్తం తాబేలు చనిపోయాయి అనమాట. ఓడి అమ్మ, ఏదో అయినట్టు ఉంది, తాబేలు మొత్తం చచ్చిపోయి. ఒరే అక్కడ ఇల్లు ఇది ఉంటది కదా, ఇల్లు ముళ్ళులో పొంగుతుంది కదరా అది, అది చచ్చిపోయింది అక్కడ. ఇది చూసారా ఎలా చచ్చిపోయింది పాపము, బయటకు వచ్చి కొట్టుకొచ్చింది. ఎంత పెద్ద చేప కదా, ఆ ముళ్ళు చూడండి, ముళ్ళు గుచ్చిందనుకో ఇంకా అంతే. దీని పిల్లలు చిన్న ఉంటాయి, అవి పట్టుకొని చూపించి ఉంటారు యూట్యూబర్స్, అంటే సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూపించారు దీన్ని, నేను కూడా చూసా చాలాసార్లు, కానీ చచ్చిపోయింది నేనే ఫస్ట్ టైం చూపిస్తున్నాను మీకు. కొంచెం అలాగా సముద్రం దగ్గరలోకి వెళ్దాం, ఎండ అయితే మామూలుగా లేదు, అయినా సరే ఎవరు లేనప్పుడు వస్తేనే బాగుంటది బీచ్కి, అలాని మీరు రాకండి. గైస్ మీకు చెప్పాను కదా, మొత్తం సముద్రం ఒడ్డు మొత్తం తాబేలు చనిపోయాయి అని. చూడండి ఇక్కడ 2 చచ్చిపోయి, ఇక్కడ కూడా 2 చచ్చిపోయి, చూసారా తాబేలు చచ్చిపోయి, చాలా పెద్ద తాబేలు ఇవి, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఒడ్డు మొత్తం మీకు అక్కడ కనిపిస్తున్నాయి లేవో, అవన్నీ కింద రాళ్ళు ముక్కల్లా ఉన్నాయి కదా, అవన్నీ తాబేళ్ళు అనమాట, మొత్తం చచ్చిపోయాయి అనమాట. అవి ఎప్పుడు చచ్చిపోయి తెలీదు, కానీ బయటకు వచ్చి మరీ చచ్చిపోయి. ఆ ఎండ అయితే మామూలుగా లేదు, మీకు నీట్ గా కనిపిస్తుందో లేదో. ఇదిగోండి పీత, వెళ్ళిపోయింది లోపలికి. ఏమంటే ఇక్కడ తాబేలు చచ్చిపోయింది. ఇంకా అవన్నీ తాబేళ్ళే, అవి మొత్తం అక్కడ అంతా తాబేళ్ళే అవన్నీ. మేము యాక్చువల్గా శ్రీకాకుళం మధ్యలో ఉంటాం అనమాట, మధ్యలో మిడిల్ పాయింట్ లో ఉంటాం, లొకేషన్ మాది. అక్కడ నుంచి శ్రీకాకుళం చివరికి వచ్చాం, ఇప్పుడు చివరనే ఉంటది కదా బీచ్ మరి, అందుకే తెల్లవారు వస్తే ఇప్పుడు అయింది అనమాట, ఈ టైం అయింది, కొంచెం ఎండగా ఉంది. మేము సాయంత్రం వచ్చామంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చీకటి అయిపోవచ్చు, మళ్ళీ చూడలేమన్నమాట. మేము ఎండతో బయలుదేరితే ఇక్కడ సాయంత్రం రావడానికి అవుద్ది. సో ఈరోజు మేము మళ్ళీ సాయంత్రం వస్తే అందరూ ఉంటారనమాట, ఇక్కడ తిరుగుతూ ఉంటారు, ఎందుకని చెప్పి మనం వచ్చామన్నమాట. ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ బయలుదేరాం. ఇప్పుడు టైం ఎంత అయిందిరా, 12 అయిందనమాట. ఇప్పుడు కరెక్ట్గా 12 గంటలకి ఇప్పుడు బీచ్లో ఉన్నాం మనం. భలే ఉంది కదా ఎండతో పాటు సముద్రం. దగ్గరికి అయితే వెళ్ళడం కుదరదు, ఎందుకంటే నా కెమెరా వాటర్ ప్రూఫ్ అయితే కాదు, ఇది పోయిందనుకోండి మరి ఇంక వీడియోలు చేయలేను నేను. భలే ఉంది కదా, మొత్తం నేనే చూపిస్తున్నాను, నన్నే చూపిస్తున్నానా మీకు. ఇప్పుడు సముద్రం చూపిస్తాను చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అక్కడెట్టు బాబాయ్, అలలు, కెరటాలు. నా వాయిస్ సరిగ్గా వస్తుందో లేదో మీకు, మా వాడికి ఏదో దొరికినట్టుంది. థియేటర్ అది, ఇదేదో దొరికింది అయ్యా వీడికి, ఏదో మగధీర సినిమాలోనా మగధీర సినిమాలోనా ఉఫ్ అని ఊతాడు కదా, కసక్కని వెళ్ళి గుచ్చుకుంటది, అలాగ ఉంది అది.
వ్యూ అయితే మామూలుగా లేదు. మీకు మంచి సినిమాటిక్ షాట్ చూపిస్తాను చూడండి. గైస్ ఇప్పుడైతే మేము రన్నింగ్ పరుగు పందెం అనమాట బీచ్ లో మన తిరిగిరాము చెత్తగాడిద. సో అక్కడ నుంచి ఇప్పుడు పరిగెడతాం అనమాట. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకేనా గురు? వీడియో తీ గురు. బలాబీ నాదే. సో గాయస్ అలసిపోయాం అనమాట. మొత్తం రన్నింగ్ పోటీలు అయిపోయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్.